కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరసన చేపట్టారు. ఒకసారి ఇచ్చిన 6 గ్యారెంటీల కార్డుతో లోపలికి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ మాట్లాడించండి సార్. ఏం చెప్తారు సార్? బడ్జెట్లో 3 నెలల్లో వాగ్దానాలు నిలబెట్టుకుంటామని చెప్పి 3వ బడ్జెట్ పెడుతున్నారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా నిలబెట్టుకోలేదు. ఆ గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్తోనే బడ్జెట్లో డబ్బులు కేటాయించాలని డిమాండ్తో నిరసన చేస్తారు. అన్ని నెరవేర్చినాము, అన్ని అయిపోయినాయి అని ప్రజలను అడిగితే తెలుస్తుంది అన్ని అమలు చేశారో లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా లోపలికి వెళ్లేందుకు లోపలికి ప్లకార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని, ఎందుకంటే ఇది 3వ బడ్జెట్, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేది ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో వాళ్ళు ఒకవైపు కూడా ప్రభుత్వం తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారని చెప్పి కూడా ఇందాక వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ 3వ బడ్జెట్ కాబట్టి ఇచ్చిన హామీలు ఎక్కడ అవన్నీ కూడా ప్రజలకు అడిగితే తెలుస్తుంది అంటూ కూడా మరి అసెంబ్లీ లోపలికైతే మరి కాసేపట్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా అటు మండలిలో సభలో కూడా ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.